Hello, hi, my dear students. Welcome to S Cube Academy. This is Ravi Kalyankar. Subscribe my channel for updated videos. So today I am going to explain a very important long answer question. So from the intermediate first year work power energy topic. So the question is state and prove law of conservation of energy and in case of freely falling body. Okay, this is the question. This is very important and very important I can say. So number of times asked by the in public examination. So we'll discuss about this answer. So the statement of this one, statement, the total mechanical energy of a system is constant. సో ఎప్పుడవుతుంది అని అంటే if the internal forces doing work on it, I mean it means system, are conservative and the external అంటే బయటకించి పనిచేసేటువంటి ఫోర్సెస్ అన్నట్టు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ do no work. This is the first statement of the law of conservation of energy. So now we see that second statement and easy one. So you can write this one, either this one or this one. So energy can neither be created nor destroyed. ఓకేనా, దీనే శక్తినిత్య నియమం అని చెప్పేసి అని అంటాం. దీంట్లో అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, అట్లా అని చెప్పేసి డిస్ట్రాయ్ కూడా చేయలేం. సో కానీ ఒకటి చేయగలుగుతాం, అదేంటంటే బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం, కానీ దాన్ని డ్రెస్ చేయలేం, అట్లా చెప్పేసి క్రియేట్ కూడా చేయలేం ఎనర్జీని. ఓకేనా, సో ఈ రెండు అనేటివి స్టేట్మెంట్స్ ఆఫ్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో మరి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో ప్రూవ్ చేయమంటుండే ఇది కరెక్టా కాదా అనేది. ఓకేనా, సో అది మనం చెక్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, నేను ఏమనుకుంటున్నానంటే ఒక ఆబ్జెక్ట్, ఒక బాల్ కానీ లేకుంటే ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, అది ఫ్రీగా ఫాల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది సర్ఫేస్ అనుకోండి, ఎర్త్ యొక్క సర్ఫేస్. అదేమవుతుంది, కిందికి పడుతూ ఉందట, ఫ్రీలీగా పడుతూ ఉంది. సో అలా పడుతూ ఉంటే ఇక్కడికి వచ్చింది అని అనుకుందాం. ఓకేనా, సో అది ఫస్ట్ ఏ అనే పొజిషన్లో ఉన్నప్పుడు, ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క హైట్ నేను ఏమనుకుంటున్నా, ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఎంత అనుకుంటున్నా అంటే స్మాల్ హెచ్ అనుకుంటున్నా. ఫ్రమ్ ది గ్రౌండ్ సర్ఫేస్ నుంచి దాని యొక్క హైట్ హెచ్ అనుకుంటున్నా. సో అది ఏమవుతుంది, కిందికి ఫ్రీ ఫాల్ అవుతుంది, ఫ్రీగా పడిపోతూ వస్తుంది. సో పడిపోతూ వస్తున్న సందర్భంలో నేను ఏదో ఒక పాయింట్ దగ్గర నేను ఇంకో పాయింట్ని కన్సిడర్ చేస్తున్నా. ఆ ఇంకో పాయింట్ దగ్గర నేను దాని యొక్క హైట్ ఎంత దూరం ట్రావెల్ చేసింది అనుకుంటున్నా అంటే ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుంటున్నా. ఎంత డిస్టెన్స్, ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుంటున్నా. అక్కడ ఈ బాల్ వచ్చింది అనుకోండి. సో దాని తర్వాత మళ్ళీ మిగతా డిస్టెన్స్ ట్రావెల్ చేసి సర్ఫేస్ పైకి వచ్చింది అని అనుకుంటున్నాం.
సో జనరల్గా ఇది ఫస్ట్ ఇనీషియల్గా ఏ అనే పాయింట్ దగ్గర ఉంది, అది గ్రౌండ్ సర్ఫేస్ నుంచి హెచ్ హైట్లో ఉందనుకుంటాను. సో అది ఫ్రీగా ఫాలో అవుతున్నప్పుడు ఎక్స్ట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు దాని యొక్క ఎనర్జీ అనుకుంటున్నాను. సో మరి ఇది ఎక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది అన్నప్పుడు కింది నుంచి ఏమవుతుంది ఆటోమేటిక్గా అంటే హెచ్ మైనస్ ఎక్స్ డిస్టెన్స్ ఉంటుంది. సర్ఫేస్ నుంచి గ్రౌండ్ సర్ఫేస్ ఎంత హైట్లో ఉంటుంది, హెచ్ మైనస్ ఎక్స్ అనే హైట్లో ఉంటుంది అని చెప్పేసి కన్సిడర్ చేస్తున్నాం అనుకుంటున్నాం. సో ఈ కేస్కి మనం ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కరెక్టా కాదని చెప్పేసి వీ నీడ్ టు ప్రూవ్ ఇట్. ఓకేనా? సో ఇందులోకి వచ్చేసరికి మనము ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ ఈ బాడీ, ఓకేనా, ఒక బాడీ ఉంది. సో ఆఫ్ ఎ మాస్, దాని యొక్క మాస్ ఎంత ఉంది అని అంటే నేను స్మాల్ ఎమ్ అనుకుంటున్నాను. ఓకేనా? ఈజ్ ఎక్కడ ఉంది, అది ఈజ్ ఎట్ ఏ హైట్, ఎంత ఇక్కడ అనుకుంటున్నా, హెచ్ అనుకుంటున్నా. సో ఇది ఎక్కడి నుంచి ఉంది, హైట్ అనేది ఎక్కడి నుంచి ఉంది అంటే ఫ్రమ్ ది గ్రౌండ్ కదా, గ్రౌండ్ ఉంది. యాజ్ ఓకేనా, ద బాడీ ఏమవుతుంది, కిందికి ఫ్రీ ఫాల్ అవుతుంది కదా, ఫాల్స్ ఫ్రీలీ, దేనివల్ల కిందికి వస్తుందంటే అండర్ ది గ్రావిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది కిందికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మరి ఏం చూస్తాం, ద పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇంక్రీజెస్. సో మరి ఈ కేసులో మనము ప్రతి పాయింట్ దగ్గర ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం ఇక్కడ. సో ఎట్ పాయింట్ ఏ తీసుకుంటున్నా, ఎట్ పాయింట్ ఏ అనే పాయింట్లో తీసుకుంటున్నా, అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం ఇక్కడ. సో ఎట్ పాయింట్ ఏ దగ్గర మనకి ఏమైంది, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ, ఓకేనా. సో జనరల్గా ఏమైంది, అది హెచ్ హైట్లో ఉంది కాబట్టి మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఏమొస్తుంది డైరెక్ట్గా, ఎంజీ ఈజ్ ఏ మాస్ ఆఫ్ ది బాడీ, సో ఇంటూ హెచ్, హెచ్ ఈజ్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ. సో ఇక్కడ మరి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఏమవుతుంది, వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ ది ఫ్రీ ఫాలింగ్ బాడీ ఏమవుతుంది, v ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఎందుకంటే ఫ్రీగా పడుతుంది కాబట్టి, అంటే ఎటువంటి ఫోర్స్ దానిపైన అప్లై ఉంది. ఇనీషియల్గా దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంది, ఎట్ పాయింట్ ఏ దగ్గర v ఈజ్ ఈక్వల్ టు 0. సో మరి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఎట్ పాయింట్ ఏ ఏమవుతుంది మనకి ఇక్కడ. సో జనరల్గా ఫార్ములా mv² అనేది మనకు ఆల్రెడీ తెలుసు, దట్ హాఫ్ m ఇక్కడ ఏమవుతుంది 0² దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అక్కడ 0 వస్తుంది. సో ఎట్ పాయింట్ ఏ మరి టోటల్ ఎనర్జీ ఏమవుతుంది, టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ ఎనర్జీ వస్తుంది. సో మరి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది, mgh, కైనెటిక్ ఎనర్జీ ఏమైంది 0. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, mgh అనేది రావడం అనేది జరుగుతుంది. సో నేను దీన్ని ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ 1 అనుకుంటున్నా. సో నెక్స్ట్ మరి ఆ ఫ్రీ ఫాలింగ్ బాడీ తోటి కిందకు వస్తుంది కాబట్టి నేను పాయింట్ బి అనేది తీసుకుంటున్నా. పాయింట్ బి దగ్గర ఏ విధంగా కేసెస్ వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎట్ పాయింట్ బి టోటల్ ఎనర్జీ కౌంట్ చేద్దాం మనం, ఎట్ పాయింట్ బి. సో ఇక్కడ చూడండి, ఆ బాడీ అనేది ఫ్రీగా కిందికి వస్తుంది. సో ఎలా వస్తుంది, యాజ్ ద బాడీ ఫాల్స్ ఫ్రీలీ, అప్పుడు ఏమవుతుంది, కన్సిడర్
ఎట్ పాయింట్ బి అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇన్ ఇట్స్ పాత్ వేర్ ఏబి నేను ఎక్స్ అనుకుంటున్నా, ఏబీని ఏమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటున్నా, వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది. సో అప్పుడు నాకు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఏమవుతుంది? సో మరి గ్రౌండ్ సర్ఫేస్ నుంచి అనేది పొటెన్షియల్ అనేది కౌంట్ చేస్తాం కాబట్టి మనకి ఎంజీ మరి గ్రౌండ్ నుంచి పాయింట్ బి దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క హైట్ ఎంత ఉంది గ్రౌండ్ నుంచి అని అంటే హెచ్ మైనస్ ఎక్స్ అని చెప్పేసి నేను ఫిగర్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మళ్ళీ దీన్ని మీరు ఏం రాసుకోవచ్చు, ఎలాబరేట్ చేస్తే ఎంజీహెచ్ మైనస్ ఎంజీ ఎక్స్ అనేది వస్తుంది. ఎస్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి అలా వస్తూ ఉంటే దాని యొక్క వెలాసిటీ పాయింట్ బి దగ్గరకు వచ్చినప్పుడు దాని యొక్క వెలాసిటీ నేను వి అని అనుకుంటున్నా, v1 అని చెప్పేసి అనుకుంటున్నా. లెట్ v1 బీ ద velocity of the body ఎప్పుడు ఎట్ పాయింట్ బి, ఓకేనా? సో మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి కొన్ని కైనెటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ని మనం వాడుకుంటే మనకి ఏమొస్తుందో చూద్దాం ఇక్కడ, ఓకేనా? కైనెటిక్ మరి అప్పుడు ఇనీషియల్ వెలాసిటీ, ఎందుకంటే ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? 0 అవుతుంది, ఎందుకంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రమ్ ది పాయింట్ ఏ దగ్గర నుంచి కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఏమైంది? 0, ఓకేనా? సో ఇక్కడ ఈ 0 ఇక్కడ ఎట్ ఏ దగ్గర 0. మరి ఫైనల్ వెలాసిటీ ఇక్కడ నేనేమనుకుంటున్నా, ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు v1 అని అనుకుంటున్నా, ఓకేనా? సో అట్లాగే మరి కిందికి సమ్ యాక్సిలరేషన్ వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం? యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వస్తుంది కాబట్టి మరి ఇక్కడ యాక్సిలరేషన్ ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు జీ వస్తుంది, ఓకేనా? సో మరి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆబ్జెక్ట్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ, ఓకేనా? ఎంత అయింది ఇప్పుడు? ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది కదా. సో మరి వీటన్నిటిని మనం యూజ్ చేస్తూ కైనెటిక్ విషయంలో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as అనే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? ఇక్కడ v² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ v1² అని చెప్పేసి, మరి u ఇనిషియల్ వెలాసిటీ 0² ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 2 ఇంటూ ఇక్కడ a ఈజ్ ఈక్వల్ ఏమైంది? g అని, మరి s ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఇక్కడ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈస్ ఎక్స్, ఓకేనా? సో ఇప్పుడు మనకి v1² ఈజ్ ఈక్వల్ టు 2gx అనేది వచ్చింది, 2gx అని చెప్పేసి వచ్చింది. ఎస్. సో మరి అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఎట్ పాయింట్ బి ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m v1² అని చెప్పేసి రాసుకుంటున్నాం. సో ఇక్కడ హాఫ్ m v1² ఏమొచ్చింది? 2gx వచ్చింది, 2gx అని చెప్పేసి వచ్చింది. సో ఇందులో 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఏమొస్తుంది? ఇక్కడ mgx అని చెప్పేసి వస్తుంది. సో కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ మనకు పొటెన్షియల్ ఎనర్జీ కూడా వచ్చింది పాయింట్ బి దగ్గర. మరి టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి ఏమవుతుంది మనకి? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి రాస్తాం మళ్ళీ, టోటల్ ఎనర్జీ కాబట్టి. సో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమొచ్చింది మనకి? ఇక్కడ mgh మైనస్ mgx ప్లస్ మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ ఎంత? mgx వస్తుంది. సో మరి ఏమవుతుంది? టర్మ్స్ ప్లస్ mgx మైనస్ mgx రెండు క్యాన్సిల్ అయిపోతాయి, నీకు ఓవరాల్గా ఎంత వస్తుంది? మళ్ళీ ఫైనల్గా mgh అనేది వస్తుంది. సో ఇది నేను సెకండ్ అనుకుంటున్నాను, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మళ్ళీ నాకు ఇంకో పాయింట్ కన్సిడర్ చేద్దాం, అది గ్రౌండ్ సర్ఫేస్ మీద అనుకుంటున్నాను. ఎక్కడ? గ్రౌండ్ సర్ఫేస్ పైన అనుకుంటున్నాను. సో మరి ఇక్కడ ఏం చేసుకుంటున్నాం? పాయింట్ సి అని చెప్పేసి అనుకుంటున్నాం, ఎట్ పాయింట్ సి,
పాయింట్ సి దగ్గర చూద్దాం ఇప్పుడు. టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి. ఇక్కడ చూడండి, ద బాడీ ఏమవుతుంది, ద బాడీ టచెస్ ది గ్రౌండ్ కదా, ద బాడీ టచెస్ ది గ్రౌండ్ ఎట్ సి, విత్ వెలాసిటీ నేనేమనుకుంటున్నా ఇక్కడ v2 అని చెప్పేసి అనుకుంటున్నాను. v2 వెలాసిటీ గ్రౌండ్ని టచ్ చేసిందట అని అనుకుంటాను. సో అప్పుడు నాకు జనరల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఏమవుతుంది నాకు ఇక్కడ, mg హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఏమవుతుంది ఇక్కడ 0 కాబట్టి 0 దట్ ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి కూడా ఏమవుతుంది 0 అయిపోయింది. ఓకేనా. సో మరి ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే నేను అగైన్ ఓకేనా, ఇనిషియల్ వెలాసిటీ పాయింట్ ఏ, ఇనిషియల్ వెలాసిటీ ఫ్రమ్ ది పాయింట్ ఏ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఇస్ 0. దెన్ మరి వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది ఇక్కడ గ్రౌండ్ టచ్ చేసినప్పుడు v2. అట్లాగే యాక్సిలరేషన్ నేను ఏం తీసుకుంటున్నా g అవుతుంది, ఎందుకంటే యాక్సిలరేషన్ టు గ్రావిటీ అవుతుంది కాబట్టి. మరి అది ఎంత దూరం ట్రావెల్ చేసింది, డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే హైట్ h ట్రావెల్ చేసింది కదా, a టు c కాబట్టి h అవుతుంది. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా, యూజింగ్ v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as ఫార్ములా తోటి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు v2² అవుతుంది, మరి u ఈజ్ ఈక్వల్ ఏమైంది 0² అయింది, 2 a అయింది, ఇక్కడ g అయింది. మరి s ఈజ్ ఈక్వల్ ఎంత దూరం ట్రావెల్ చేసింది అంటే h డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు, v2² ఈజ్ ఈక్వల్ టు 2gh అని చెప్పేసి రాయొచ్చు. ఎస్, వెరీ గుడ్. మరి కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి అప్పుడు ఏం రాసుకోవచ్చు, ½ mv2² అని చెప్పేసి అనుకుంటే మరి ½ mv2² ఏమైంది మనకి ఇక్కడ 2gh అనేది వచ్చింది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఏమొస్తుంది mgh అనేది వస్తుంది, mgh అనేది వస్తుంది. ఎస్, వెరీ గుడ్. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండు వచ్చేసినాయి మనకి. సో మరి టోటల్ ఎనర్జీ కావాలి కదా, టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఏమవుతుంది ఇక్కడ మనకి, సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి. సో మరి పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది ఫ్రమ్ ది 0, సో కైనెటిక్ ఎనర్జీ ఏమైంది mgh. సో మళ్ళీ ఏమవుతుంది mgh అనేది వస్తుంది. సో మీరు వచ్చిన 3 ఈక్వేషన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూడండి, టోటల్ ఎనర్జీస్ ఆర్ సేమ్ అని వస్తాయి. ఓకేనా. సో మనకి ఫ్రమ్ ఈక్వేషన్స్ ఆర్ వాల్యూస్ 1, 2 and 3 వీటిని బట్టి మీకు ఏమొస్తుంది ఇక్కడ ఓవరాల్గా. సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ, టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి, టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి అనేది వస్తుంది కదా. సో ఈ రకంగా మనకి ఏమొస్తుంది అని అంటే ఒక కన్క్లూజన్కి వచ్చేసినాం. దాన్ని దస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చేసారు మీరు, వెరిఫై చేసారు. ఈజ్ వెరిఫైడ్. ఓకేనా, ఈజ్ వెరిఫైడ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది లాంగ్ క్వశ్చన్. కంపల్సరీ నేర్చుకోండి. ఇది ఒకవేళ మీకు ఎగ్జామ్లో వచ్చిందంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా రాసేయగలుగుతారు, స్ట్రెస్ లేకుండా రాయగలుగుతారు. సో ప్రిపేర్ వెల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.